వైసీపీకి క్లియర్గా తెలుసు, మా జగనన్నకి క్రిస్టల్ క్లియర్గా తెలుసు, పోయినసారి ఎలక్షన్స్లో సంకనాగిపోవడానికి కారణం టీడీపీ కాదు, జనసేన మాత్రమే. చెప్పి మరీ చేశాడుగా, అతఃపాతాలకి తొక్కుతానని చెప్పేసి తొక్కి తొక్కి వదిలాడు. మరి అంతగా తొక్కితే ఎవరికైనా మండుతుంది కదా. ఆ మంట ఎంత దారుణంగా ఉందంటే, ఈసారి పొరపాటున వైసీపీ రాకపోతే ఇక జన్మలో వైసీపీ మనుగడ ఉండదు అనేది క్రిస్టల్ క్లియర్గా జగన్కి అర్థమవుతుంది. అందువల్లే ఇష్టారాజ్యంగా డబ్బులు వెదజల్లి పేటీఎం బ్యాచ్ని ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాకు వదులుతూ, ఖచ్చితంగా ఈసారి ఏం జరిగినా సరే, ఎంత మారణకాండ జరిగినా సరే వైసీపీ అధికారంలోకి రావాలని జగన్ పన్నుతున్న వ్యూహాలు, పిచ్చి పిచ్చి పనులు, ఇవన్నీ వైసీపీ కుక్కలతో పాటు పిచ్చి కుక్కలు చాలా ఉన్నాయి వైసీపీలో, పేటీఎం బ్యాచ్లు చాలా ఉన్నాయి. ఆ కుక్కలతో పాటు జనాలు చూస్తున్నారు. అది అర్థం కావడంలే జగనన్నకి. నువ్వు చేసే పిచ్చి చేష్టలన్నీ జనాలు చూస్తున్నారు. జనాలు అంత పిచ్చోళ్ళేం కాదు, నీ పిచ్చి కుక్కలు పిచ్చోళ్ళేమో, అవి ఎలాగో పిచ్చి కాబట్టి. ఎందుకంటే డబ్బులు ఎదుగుతున్నావు కదా, వాళ్ళ కళ్ళు మిల్లు కనపడవు, ఏమైనా వాగుతారు, ఎంతైనా చేస్తారు. కానీ ప్యారలల్గా సోషల్ మీడియాలో జనాలు ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, అది మర్చిపోతున్నావు జగనన్న. నీ ఆటలు సాగవు, నువ్వు ఇంకా ఇంకా డిగ్రేడ్ అవ్వడం తప్ప ఏముండదు. నీకు డబ్బులు బొక్క, ఓ పక్క నెగిటివ్ పబ్లిసిటీ చేసుకోవడం వల్ల నీకే బొక్క, నీ పార్టీకే బొక్క. అర్థం చేసుకో.